నేను డాక్టర్ లక్ష్మీకాంత్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, స్టార్ హాస్పిటల్, బంజారా హిల్స్. లివర్ పాడవుతున్నప్పుడు ముఖ్యంగా చెప్పే వార్నింగ్ సిగ్నల్స్ ఏంటి? సో మీరు చూసారంటే రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని సిమ్టమ్స్ అనేవి కనపడగానే ఇమీడియట్గా మనం కేర్ తీసుకోవాలి. దానిలో ముఖ్యంగా ఏంటంటే టైర్డ్నెస్, సివియర్ టైర్డ్నెస్, ఏమి తినాలని అనిపించకపోవటము, అదే విధంగా అంటే పొట్ట బాగా పెరగటం మొదలు పెట్టడము, కాళ్ళు వాపు రావటం, అదేవిధంగా స్కిన్ కొంచెం ఎల్లోయిష్గా కానీ కళ్ళు ఎల్లోయిష్గా కానీ కనపడటం, అదేవిధంగా అంటే మన చర్మే దురదగా అనిపించటము, ఇవన్నీ ఏంటంటే లివర్ ఫెయిల్ అవుతుంది అని చెప్పే సూచనలు. కొన్నిసార్లు ఏంటంటే లివర్ చాలా స్ట్రాంగ్ ఆర్గన్ కాబట్టి ఎర్లీ స్టేజెస్లో లివర్ చెడిపోతున్నా కానీ కొన్నిసార్లు మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. అలాంటప్పుడు ఆల్కహాల్ అధికంగా తీసుకున్నప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకొని చెక్ చేసుకోవడం కూడా చాలా చాలా అవసరం. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు మన లివర్ ఇంప్రూవ్ అవ్వాలి, నాకేదో సిమ్టమ్స్ కనపడుతున్నాయి, నేను ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి అని సూచన కలగగానే ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్ని స్టాప్ చేయటం. ఎందుకంటే మీ లివర్ స్టాప్ చేసిన మినిట్ నుంచి మీ లివర్ ఇంప్రూవ్ అవ్వటం మొదలు పెడుతుంది. ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ అనేది ఒక అడిక్టింగ్ సబ్స్టెన్స్ కాబట్టి ఈజీగా మీరు ఆపలేరు. రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఎంతో ఫిజిషియన్ హెల్ప్ కానీ సైకాలజిస్ట్ హెల్ప్ కానీ తీసుకొని అడిక్షన్ అనేది మెల్లగా తగ్గించుకోవటం అనేది ట్రై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఏంటంటే ఎప్పుడైతే లివర్ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు న్యూట్రియంట్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటాయి, ముఖ్యంగా థైమిన్ డెఫిషియన్సీ. దానివల్ల ఏంటంటే క్రానిక్గా మన బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని థైమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం, సప్లిమెంట్ తీసుకోవడం చాలా చాలా అవసరం. అదేవిధంగా మనకు సిమ్టమ్స్ అనేది అంటే పొట్ట వాస్తూ ఉంది, చాలా ఆయాసం వస్తూ ఉంది అని సివియర్ అంటే ఇప్పుడు లివర్ కూడా స్టేజెస్ ఆఫ్ లివర్ డ్యామేజ్ ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్ అనుకున్నారంటే అది ఒక లివర్ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ కానీ లివర్ ఫైబ్రోసిస్ కానీ దాని తర్వాత లివర్ సిర్రోసిస్ వస్తుంది. కానీ లివర్ ఫైబ్రోసిస్ కానీ లివర్ స్టీరోహెపటైటిస్ లాంటి లివర్ ఫ్యాటీ లివర్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే మనం యాబ్స్టినెన్స్, మంచి లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకొని ఆల్కహాల్ స్టాప్ చేయడంతో పాటు ఎటువంటి ఆహారాలు తీసుకోవడం అంటే ఎక్కువ అంటే వెజిటబుల్స్ అండ్ అంటే మన ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటము, టైంకి ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ హై క్యాలరీ షుగర్స్ కానీ ఫ్యాటీ లివర్ క్రియేట్ చేసేటువంటి అడిషనల్ హెల్త్ ఇష్యూస్కి వచ్చే ప్రాబ్లం కలిగించే ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేసి హెల్తీ ఫుడ్ తినడం వల్ల లివర్లో ఫ్యాట్ డిపాజిషన్ తగ్గుతుంది. కాబట్టి ఆ లివర్ టాక్సిటీ కోసం మనం ఇచ్చే మందులు కూడా బెటర్గా పనిచేస్తూ ఉంటాయి. అందుకని లివర్ ప్రాబ్లం వచ్చి ఆల్రెడీ సిరోస్ వచ్చింది అంటే రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి, రెగ్యులర్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవాలి. లివర్ ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం కాంపన్సేటెడ్ లివర్ సిరోసిస్ అండ్ అన్కాంపన్సేటెడ్ లివర్ సిరోసిస్ అంటాం. ఎప్పుడైతే ముఖ్యంగా పొట్టలు నీరు చేరుతుంది, కాలు వాపు వస్తుంది, నడిస్తే ఆయాసం వస్తుంది, ఆకలి లేదు అంటే చర్మం మీద చిన్న అంటే బ్లడ్ వెసల్స్ లాగా డైలేట్ అయి ఉండటం, అలాంటి ఎప్పుడు ఏంటంటే చాలా క్రిటికల్. కాబట్టి మనము లివర్ని కాపాడుకోవడం ఎంత ప్రయత్నం అంటే అంత ప్రయత్నం చేయాలి. చాలామందికి ఏంటంటే లివర్ చెడిపోతే ఏముంది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు అని అనుకుంటారు. కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అది కూడా ఒక సీరియస్ సర్జరీ, చాలా అడ్వాన్స్ సర్జరీ అయిన తర్వాత కూడా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుండే మెడిసిన్ రెగ్యులర్గా మనం వాడుకోవాలి. అందుకని ఉన్న లివర్ని న్యాచురల్గా మనకు ఇచ్చిన లివర్ని మనం కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లోనూ లివర్ డిటోరియేట్ కాకుండా మనకు ఒకసారి ప్రాబ్లం అని తెలిసిన తర్వాత కూడా ఆ లివర్ని అంటే ఉన్న లివర్ని ఉపయోగించుకుంటూ చాలా సంవత్సరాలు మన హెల్తీగా బతకడానికి ఆస్కారం ఉంది. అంటే ఆ కాంపన్సేటెడ్ లివర్ సిరోసిస్ ఉన్నప్పుడు కూడా మంచి మందులు వాడుకుంటూ మా లివర్ ఫంక్షన్ని ప్రొలాంగ్గా యూజ్ చేసుకోవచ్చు. అందుకని ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎప్పుడైతే మీకు ఈ ప్రాబ్లం వచ్చిందని అనిపిస్తుందో రాకముందే ఆపడం చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఎల్ఎఫ్టీ చేసుకోవడం, లివర్ ఫంక్షన్ టెస్ట్లో కూడా ఎంజైమ్స్ కానీ బిలిరుబిన్ కానీ అదేవిధంగా ఆల్బుమిన్ ఇవన్నీ పెరగటం, అంటే ఆల్బుమిన్ తగ్గటం, ఎంజైమ్స్ పెరగటం, బిలిరుబిన్ పెరగటం అనగానే వెంటనే మీరు గ్రహించి ఎంతో కొంత హెల్ప్ తీసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఒకసారి స్టేజ్ దాటిపోయిన తర్వాత మనం ఎన్ని కష్టాలు ఎన్ని జాగ్రత్తలు పడినా కానీ అంటే లివర్ రికవరీ అనేది కంప్లీట్గా ఉండదు. ఎందుకంటే లివర్ ఆల్మోస్ట్ 60-70% డ్యామేజ్ అయినా కానీ అది బయట పడదు. అంటే ఇంకా కూడా అంటే దాని వర్కింగ్ లోడ్ వర్క్ చేస్తూనే ఉంటుంది. కానీ ఒక లిమిట్, ఆ థ్రెషోల్డ్ దాటగానే సడన్గా లివర్ డిటోరియేట్ అవుతుంది. ఆ లెవెల్కి వెళ్లకుండా అంటే ఆల్కహాల్ అబ్స్టినెన్స్ ఒకటి, అదేవిధంగా మనకు తీసుకునే ఆహార పదార్థాల్లో ఫ్యాటీ ఫుడ్స్ అని అవాయిడ్ చేసేసి హెల్తీ వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్ అని ఎక్కువగా తీసుకోవటము. మనం వాడే ఏదైనా మందులు మన లివర్ టాక్సిటీ కాజ్ చేస్తే అనుకుంటే అది ప్రత్యేకంగా హెల్ప్ తీసుకొని వాడటము. రెగ్యులర్గా మన లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకొని మన లివర్లో
ఏమన్నా అంటే ముఖ్యంగా ఆల్బుమిన్, ఎజిఓటి, ఎజిపిటి, బిల్డ్ ఇవన్నీ కూడా ఏమన్నా మాడిఫై అయినాయా ముందుకి? ఇప్పుడు మీరు అంటే ఫ్రీక్వెంట్గా మీరు టెస్ట్ చేసినప్పుడు ఏమైనా డిటోరియేట్ అయినా చెక్ చేసుకోవటము, డాక్టర్ని ఫాలో అప్ చేయటము. ఒకవేళ మీరు కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటే ముఖ్యంగా మీరు సైకాట్రిస్ట్ని కలిసి ఆ డీ అడిక్షన్ ప్రోగ్రామ్లో ఎంత తొందరగా మీరు జాయిన్ అయితే మీ లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేసుకొని ఏ లివర్ అయితే మీకు డ్యామేజ్ అయింది దాన్ని ఇంప్రూవ్ చేసుకోవటమే కాకుండా ఉన్న లెవర్ని ఇంకా ప్రొలాంగ్డ్గా మీకు హెల్ప్ చేయడానికి, మీ జీవించడానికి ఆ లివర్ మీకు హెల్ప్ చేసేటట్టు మనము అంటే డాక్టర్స్ మందులు ఇచ్చి సహకరించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కానీ క్రానిక్ ఆల్కహాలిజం చాలా డేంజరస్ ప్రాబ్లం. అది ఎప్పుడైతే మీ జీవితాన్ని, మీ లివర్ని చెడిపేస్తుందని మీకు అనుమానం వస్తుందో ప్లీజ్ తప్పనిసరిగా ఆపి మీ లివర్ని కాపాడుకోవడానికి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.